మండల అధ్యక్షులకు, ఎంపీపీలకు, అలాగే జేసీఎస్ అధ్యక్షులకు, ఎంపీటీసీ సమాఖ్య వారికి, అలాగే సర్పంచుల సమాఖ్యకు, జెడ్పీటీసీ సభ్యులకు, ఇతర నా తోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, గత కొన్ని సంవత్సరాల నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దుష్టశక్తులపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో ఒంటరి పోరాటం, ఎంతమంది ఎదురైనా ఆయన ఒంటరిగానే ఈ శక్తులన్నిటిని కూడా ఎదుర్కొంటున్నారు. ఆయనకి చేదోడు వాదోడుగా మనందరం కూడా కార్యకర్తలుగా బలం చేకూర్చాలనేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించి ఈ దుష్ట శక్తులన్నిటిని కూడా మట్టు పెట్టించాలనేసి ఆయన ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడో ఆ ఉద్దేశం నెరవేరడానికి మనందరం కూడా సాయశక్తులా కృషి చేయాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ సందర్భంగా మనందరినీ కూడా మన పి గన్నవరం నియోజకవర్గంలో మనందరినీ కూడా ఒక అప్రమత్తం చేయడానికి, మనకి రాబోయే ఎన్నికల్లో ఒక దిశ నిర్దేశించి మనకి కొన్ని సూచనలు ఇవ్వడానికి రేపు 9వ తారీఖున మన పి గన్నవరం మండలంలో సాకలపాలెం వద్ద ఉన్నటువంటి కళ్యాణ మండపం బాలాజీ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి మన గౌరవ పార్లమెంటు సభ్యులు మరియు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారు వచ్చి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ఒక దిశ నిర్దేశం ఎలా వెళ్ళాలి, రేపు ఎలక్షన్స్లో ఏ విధంగా మనం ఫేస్ చేయాలి, ఈ దుష్ట శక్తులను ఎలా ఎదుర్కోవాలన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మన కార్యకర్తలు అందరితోటి కూడా మాట్లాడతానని చెప్పారు సారు. కాబట్టి ఆయన పర్యటన, ఆయన యొక్క మీటింగ్ అంతటి కూడా మనందరము ఘన విజయం సక్సెస్ అయ్యేటట్టుగా చూసి, ఎక్కువ మంది 4 మండలాల నుంచి కూడా మన నాయకులు, మండలాధ్యక్షులు ఆధ్వర్యంలో మన నాయకులు అందరూ కూడా ఎక్కువ మందిని, కార్యకర్తల్ని, క్యాడర్ని అందరిని కూడా ఆ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.